అన్నదాతల చెంతకు గులాబీ బాస్ సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు. ఓడిపోయిన ముఖ్యమంత్రి ఏమో అన్నదాతల దగ్గరికి పోతాండు, నువ్వేమో గాలికి తిరుగుతాను, మన్మన్ తోటి హోలీ ఆడతాను. ఓకే పండుగ ఒక్కరోజు కాబట్టి మన్మన్ తోటి ఆడుకొని, మరి మనం మలియాల లెక్క సైకో మోడల్ మాట్లాడదు. ఒక్కరోజు పండుగ మన్మన్ తోటి ఆడుకో కాదంటలేము, కానీ మిగతా రోజులో ఏం చేస్తాను? ఓడిపోయి ఇంట్లోడేమో రైతుల గురించి ఆలోచిస్తాను, గెలిచిన నువ్వేమో ఎట్లా పైసలు సంపాదించుకోవాలి, ఎట్లా కృషిని కాపాడుకోవాలి ఈ ఆలోచనలో ఉన్నావు. రైతులకు కూడా కావాల్సిందే అన్న ఇది, అంతే. ఎందుకంటే రైతుల కోసం అన్నదాతల చెంతకు గులాబీ బాస్. ఎండిన పంటల వరి పరిశీలన కేసీఆర్. నల్గొండలోని మూషంపల్లి, భువనగిరిలోని ఆలేరులో పర్యటన. రైతుల పరిస్థితిపై కలత చెంది నిర్ణయం. రూట్ మ్యాప్ తయారీకి జగదీశ్వర్ రెడ్డి ఆవేశం. చాలా సూపర్ కార్యక్రమం తీసుకున్నారు, అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు. రోడ్ షో పెడతాడంట. నిజంగా రేవంత్ రెడ్డి సీటు ఊసిపోతుందేమో అనిపిస్తుంది ఈ కథ చూస్తే. ఎందుకంటే కేసీఆర్ మళ్ళా రైతుల సానుభూతి, ప్రజల సానుభూతి పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అక్కడికి వస్తాయి. ఆయన మాట్లాడితే చాలు ఎంతో మంది వెనకాల. ఇప్పుడు ఈయన పోయి ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకొని ఓ 2 జిల్లాలల్లా రైతుల పంట గిట్ల ఎండిపోయిందా, అయ్యో ఇట్లా ఎండిపోయిందా పంట, బిడ్డ ఎప్పుడన్నా 9.5 సంవత్సరాన్ని పంట ఎండిపోయిందా బిడ్డ అంటే, అయ్యా మా పంట ఎండిపోయలేదు నాయన అని 2 కాలం మీద పడతారు కేసీఆర్, 2 కాలం మీద. ఇప్పుడు కేసీఆర్ నీళ్లు తెచ్చిపోస్తాడు అనే ఒక ధైర్యం వాళ్ళలో ఉంటది. నువ్వు ఏ పొలానికి పోయి కేసీఆర్ ఈ మాట అడిగినా 9.5 సంవత్సరాల్లో మీరు నష్టాల పాలైండ్లా రైతులు, 9.5 సంవత్సరాల్లో మీకు కరెంట్ ఆగిందా, 9.5 సంవత్సరాల్లో మీ నీళ్లు ఆగినాయా, ఎరువులు ఆగినాయా, మీరు ఎప్పుడన్నా పోయి క్యూ లైన్లు ఉన్నారా, ఆత్మహత్యలు చేసుకున్నారా అని అడిగితే ఏ కళ్ళ నుంచి వల 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 నీళ్లు గారి అయ్యా నిన్ను ఓడగొచ్చినందుకు మా చెప్పులు తీసి మా చెంపల మీద కొట్టుకుంటాను, మా చెంపలు వేసుకుంటాను, దండం పెట్టి ఏమన్నా వీలైతే రేవంత్ రెడ్డిని దించేసి అయ్యా నువ్వు ఎక్కయ్యా అని చెప్పే పరిస్థితి తీసుకొస్తాడు. ఇప్పుడు ఒకటి కూడా ఉన్నది అన్న, ఎవరు రాకేమన్నారు, ఓడిపోయిండు పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు, ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వెళ్తే ఎట్లుంటుందో కూడా చూపిస్తాడు. నేనేమన్నా కేసీఆర్ మౌనం భయానకంగా ఉంటది, ఆ స్ట్రాటజీ ఏదో అల్లబోతాడు ఆయనే, ఏదో వ్యూహం అల్లుకుంటాడు ఆయనే. అది కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏదో మంట పెట్టే ప్రయత్నమే చేయబోతున్నాడు అని చెప్పిన. కవిత అరెస్ట్ అయితే ఎందుకు స్పందించాడు, అరెస్ట్ అయిపోయింది, ఇంకేం స్పందిస్తాడు, స్పందించి ఏం చేయాలి, పోయి జైలు పడ్డది వేసిళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లెట్లైనా బిడ్డను ఎత్తారు, జైలుకి వెళ్ళి ఇడిచిపెడతారు అనుకుంటున్నా వాను, అది కోర్టు పరిధిలో ఉన్నది. దాని మీద కాదు స్ట్రాటజీ అల్లవలసింది, దీని మీద అల్లాలి. పంటలు ఎండిపోతాయి, పంటల గురించి ఆలోచించాలి, రాష్ట్రం ఆగమవుతుంది దాని గురించి ఆలోచించాలి. ఇది స్ట్రాటజీ, ఇది స్ట్రాటజీ. కుర్చీలోకి వెళ్ళి రేవంత్ రెడ్డిని దింపేసే స్ట్రాటజీ గిది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా, వరిని పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా, నీళ్లను పట్టించుకోకుండా, కళను పట్టించుకోకుండా ఆయన రాజ్యం ఆయన వెళ్తాడు. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఆయన ఎవరిని పట్టించుకుంటలేదో వాళ్ళను పట్టించుకొని ఎట్లా కుర్చీలోకి వెళ్ళి దింపేయాలని ఆయన ఆలోచన. ఇది స్ట్రాటజీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మంట మీద కూర్చున్నట్టు ఉంటది, ఇప్పుడు మంట మీద కూర్చున్నట్టు ఉంటది రేవంత్ రెడ్డికి.